నమస్తే, మీరు చూస్తున్నది తెలంగాణ 19 టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. ఒకసారి సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. శనివారం పెద్ద అంబార్పేట్ విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ, కొలువులిస్తే రాయితీ, స్థానికులకు ఉద్యోగులు ఇచ్చే గ్రీన్ ఎనర్జీ సంస్థలకు సర్కార్ సహాయం. అదేవిధంగా మేలకు వేలాయే కుంభమేళకు చేరుకునేందుకు దేశవ్యాప్తంగా 13,000 రైళ్ల రాకపోకలు. అదేవిధంగా ప్రమాదశాస్తు పేలిన తుపాకీ, పంజాబ్ అప్ ఎమ్మెల్యే మృతి. అదేవిధంగా కొత్త కంపెనీలను పిలవండి. సాగర్ కు బొల్లపల్లి గండి. 27న రాష్ట్రానికి ఖర్గే రాహుల్. అదేవిధంగా వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. పల్లెకు బయలుదేరిన పట్నం, సంక్రాంతి కోసం సొంతూరులకు ప్రజలు బారులు తీరిన వాహనాలు, యాదాద్రి జిల్లా హైవే పైన పోటెత్తిన బండ్లు, 24 గంటల్లో 2 టోల్ గేట్ల మీదుగా 1,40,000 వెహికల్స్, కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. అదేవిధంగా హైదరాబాద్ సహం ఖాళీ. సోలార్ పవర్ టార్గెట్ 26,000 మెగావాట్లు 2035 నాటికి చేరుకోవాలని ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా అసైడ్ భూముల్లో వెంచర్లు, మనం ఇక్కడ వెంకటపూర్లో సరదాపూర్ మధ్య అసైడ్ భూముల్లో వెంచర్లు అని మనకు ప్రధానంగా ఒకటి వచ్చింది. కోతుల కంట్రోల్ ఎట్లా, మన ప్రధానంగా వెలుగులు వచ్చింది. కోతుల కంట్రోల్ ఎట్లా, రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతుల మంద, 4 ఏళ్లలో 1,500 కోతులకే సర్టిలైజేషన్. అదేవిధంగా చూద్దాం. ఒక కోతికి పట్టుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు, ఫండ్స్ లేక చేతులు ఎత్తేస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు, నానాటికి పెరుగుతున్న కోతుల సంఖ్య, ఇండ్లు పంటలపై దాడులు. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ మునిగి 5 మృతి. ఆన్లైన్ గేమ్స్ కు యువకుడు బలి, దాదాపు 40 లక్షలు పోగొట్టుకుని సూసైడ్. అదేవిధంగా ఇంగ్లాండ్ తో T20 సిరీస్ కు జట్టు ఎంపిక. రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్లు, రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల బీర్లు, లిక్కర్లు రానున్నాయి. ఇందుకోసం కొత్త లిక్కర్ బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా పిస్తోల్ పేలి ఎమ్మెల్యే మృతి, ప్రమాదశాస్తు పిస్తోల్ పేలడంతో పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్వి గొంగి చనిపోయారు. తన పిస్తోల్ ఎమ్మెల్యే గొంగి శుభ్రం చేస్తుండగా యాక్సిడెంట్ అందులో నుంచి బుల్లెట్ ఫైర్ అయి కణతలోకి దూసుకెళ్లింది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా చూద్దాం. ప్రధానంగా ప్రాణాలు తీసిన సరదా మనం చూద్దాం. సాక్షి దినపత్రికలో ఇచ్చిన వార్త చూద్దాం ఒకసారి. ఇంటి నుంచి బయలుదేరుతున్న యువకుల చివరి చిత్రం ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం. సాక్షి దినపత్రిక వచ్చింది. ప్రాణాలు తీసిన సరదా, కొండపోచమ్మ సాగర్ లో మునిగే 5 మృతి, సెల్ఫీ దిగుతూ నీటిలో పడిన యువకుడు, కాపాడబోయి మరో 4 గల్లంతో, మృతులంతా హైదరాబాద్ వారే. ర్యాంకు ఆధారంగానే ఇంద్రం మిల్లు, మన ప్రధాన ఇంకొక వార్త వచ్చింది. ర్యాంక్ ఆధారంగానే ఇంద్రం మిల్లు, పేదరిక స్థాయిని బట్టి ర్యాంకులు, 7 ప్రశ్నల ద్వారా అర్హుల నిర్ధారణ, మొబైల్ యాప్ ద్వారా జాబితా సిద్ధం, 90% ప్రక్రియ పూర్తి, 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో చర్చ, మార్పులు చేర్పులతో తుది జాబితా ఖరారు. అదేవిధంగా మనం చూద్దాం. సమీ వచ్చేశాడు. టీమిండియా సీనియర్ పేసర్ రీ ఎంట్రీ. అదేవిధంగా సిరీస్ పై అమ్మాయిల గురి. అదేవిధంగా బుజ్జి తల్లి నీతోనే ఉంటానే అనే కొత్త సినిమా మనకి ఇక్కడ సంక్రాంతికి వస్తుంది. సాయి పల్లవి, నాగ చైతన్య. అదేవిధంగా చూద్దాం. ఇక్కడ సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకు సంక్రాంతికి క్లీన్ ఫెస్టివల్ ఫిలిం తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాం అని అన్నారు వెంకటేష్. ఆయన హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సిరీస్ నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చిత్రం కూడా జనవరి 14న సంక్రాంతి రోజున విడుదలవుతుంది. ఈ సందర్భంగా వెంకటేష్ ఇలా మన వెలుగు దినపత్రికలో మాట్లాడారు. అదేవిధంగా చూద్దాం. పూర్తి వివరాలకు వెళ్ళే ముందు నమస్తే తెలంగాణ దినపత్రిక వెళ్దాం. సెల్ఫీ సరదాకు 5 బలి, విహారయాత్రకు వెళ్లి యువకుల మృతి, కొండపోచమ్మ సాగర్ వద్ద దుర్ఘటన, ఏరుగుడులో 2 కాపాడిన స్థానికులు, యువకులందరూ హైదరాబాద్ వాసులే, మరణించిన వారిలో 2 సోదరులు, పేద కుటుంబాల్లో తీరని విషాదం, మాజీ ముఖ్యమంత్రి కె